దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ప్రతి మాటని మన హృదయంలో నాటుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించుకుందాము. చదవబడిన వాక్యము మరి లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుతారండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆమేన్. ఏది ఇచ్చాడండి ఆయన మన కొరకు? మీ కొరకు, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయడని చెప్పాను. ఆయన శరీరము, ఈ ఒక్క మాట నుండి ఆయన శరీరము, ఆయన శరీరమును మనము మరి తీసుకుంటున్నాం కదా ప్రతి ఒక్కరము. నాకు తెలిసి జ్యోతిర్మయ ప్రేయర్ టెడ్ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరమును తీసుకుంటున్న వారై ఉన్నాము మనమందరము. కాబట్టి మరి చూడండి, ఈ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన శరీరమును మనకిచ్చి ఉన్నాడు. మరి మన పాపులము, మరి పాపులమైన మన కొరకు ఆయన కలువరిలో మ్రానుపై వెళ్ళాడి రక్తాన్ని చిందించాడు. ఎందు నిమిత్తము చిందించాడు? మన రాత్రి నేను చెప్పినట్లుగా మరి చూడండి, మనము ఎవరము పాపులము అన్న మన బ్రతుకు ఏ పాటిది? కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 51వ కీర్తన 5వ చరణము. ఈ మాటని మనం హృదయంలో నాటుకోవాలి. దీన్ని మనం కంఠస్థముగా దీన్ని పెట్టుకొని ప్రతిరోజు మనం చదువుకుంటూ ఉండాలి. ఈ మాటని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఈ మాట చదవండి. పాపంలో పుట్టినవాడన పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది. ఆమేన్. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి ఉన్నది. మనము పాపులమండి. దావీదు మహారాజు కాదు, కానీ మరి ఆ దావీదు మహారాజు ఒక పాపమే చేసి ఉన్నాడు. కానీ మన బ్రతుకు తను ఎన్ని కన్నీరు కార్చాడో మనం చూసి ఉన్నాము. తను ఎంత ప్రలాపించాడు. దావీదు మహారాజు కన్నీరు కార్చాడు, ప్రలాపించాడు, వేదన పడ్డాడు. దావీదు ఎవరండి? దేవుని హృదయానుసారుడుగా ఉండి అన్న దావీదు. కానీ ఒక్క పాపము ద్వారా దేవుడి చేత విడబడిన వాడు అయినప్పటికీ మళ్ళీ హృదయానికి హత్తుకునే మాదిరికరంగా జీవించాడు. ఎలాగ తను ఒప్పుకున్నాడు, తను చేసిన పాపమును ఒప్పుకున్నాడు. చేసిన పాపమును కంటే కూడా అనుభవించిన శ్రమలు బహు ఎన్నో ఉన్నాయండి. అన్ని పాపం చేసిన వారికి శిక్షా విధి ఉన్నది. ఇప్పుడు మరి ఆయన శిక్షించాడు, దావీదును శిక్షించాడు దేవుడు. ఎందుకు? ప్రియమైన కుమారుడిగా అందుకున్నాడు కాబట్టి, హృదయానుసారుడిగా జీవించాడు కాబట్టి. దేవుడు దావీదు నా హృదయానుసారుడని దేవుడే పలికిన మాటని దావీదు ఏం చేశాడు? ఒక్క పాపముతోటే తను వదులుకున్నాడు. దేవుని ప్రేమను వదులుకున్నాడు. ఆయన కృపను కాళ్ళదన్నేసేసి మరి పాపానికి చేరువైన తరువాత పాప క్షమాపణ మాట అంటున్నాడు. ప్రలాపించాడు, కన్నీరు కార్చాడు, మోకాళ్ళు మీద ఉండి కన్నీరు కార్చాడు, క్షమాపణలు కోరుకున్నాడు. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే దా తల్లి నన్ను గర్భము ధరించింది. అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకున్నట్లుగా ఇక్కడ ఆ మాటని ఎందుకు చదివించాను అనంటే, తన శరీరమును మన కొరకు ఉన్న దేవాతి దేవుడు మరి ఎవరైనా తల్లి అయినా మరుచునేమో కానీ నేను మరువనన్న దేవుడు, తండ్రి విడిచిపెట్టినను నేను విడువని అన్న దేవుని మాట మనం అంగీకరిస్తున్నామా లేవా మనం గ్రహించుకోవాలి. గ్రహించే మనస్సు మన దగ్గర ఉండాలి. ఆయన శరీరమును మన కొరకే ఇచ్చి ఉన్నాడు అనంటే ఆయన మనల్ని ప్రేమించాడా కదా. ఆయన ప్రేమ అపారమైన ప్రేమ. ఆకాశము ఎంత విశాలముగా ఉంటుందండి, ఎంత ఎత్తులో ఉంటుందండి. ఆకాశము ఎంత ఎత్తులో ఉంటుంది, అంతటి ప్రేమను చూపించిన దేవుడు. లోకము ఎంత విస్తారముగా ఉండి ఉన్నదండి. అంతటి ప్రేమ కృప మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేమా? మనం ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఆయనను ప్రేమించిన మనము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనం ఉండాలి, మన హృదయాలోచనలు ఏ విధంగా ఉండి ఉన్నాయి, మరి వాక్యానుసారముగా ఉండి ఉన్నాయా లేదా గ్రహించుకోవాలి. మరి వధువు సంఘము వరుడి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మన హృదయ అలంకరణ చేసుకొని వరుడి కొరకు ఎదురు చూస్తూ ఉండాలి మనం అందరము కూడా. అయితే ఈ మాట నేను చదివిస్తాను.
మొదటి యోహాను గ్రంథము 1వ అధ్యాయము మొదటి యోహాను గ్రంథము 1వ అధ్యాయము 9-10 ఈ మాటను ప్రతి ఒక్కరు రాత్రి చెప్పాలి. చదువు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ మాటను ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకోండి. మొదటి యోహాను గ్రంథము 1వ అధ్యాయము 9-10 మీరు అండర్లైన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దానికి అటాచ్డ్ గానే కీర్తనలు 51వ అధ్యాయము 51వ కీర్తన 5వ చరణాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలనండి. ఈ మాట చూడండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము ఆయన పవిత్రులుగా మనల్ని చెయ్యాలి అనంటే, మన పాపాన్ని తుడిచివేయాలి అనంటే, కడిగి వేయాలి అనంటే ఒప్పుకున్న వారమై ఉన్నామా లేమా? ఒప్పుకుంటేనే కదా. మరి ఒప్పుకోకుండా మరి పాపాలు పోవాలి అని ఎలాగ మనం గ్రహించగలుగుతాము? ఎలాగ ఆయన దగ్గరికి రాగలుగుతాము? అన్న పాపంలో ఉండి మరి అయోగ్యముగా మరి రొట్టెలో పాలు పంచుకోనగలుగుతామా? మరి ద్రాక్షారసం తీసుకొనగలుగుతామా? అయోగ్యముగా తీసుకున్న వారు ఏమవుతారండి? శిక్షా విధికి, మరణానికి, ఆరోగ్యానికి గురవుతాము. మరి చూడండి, ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు, నా శరీరము. ఇక్కడ ఆ నా శరీరం అన్న మాటని రౌండ్ చేసుకొని నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఆయన శరీరమును తీసుకుంటున్న మనము ఏ విధముగా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ ఉండాలి. రాత్రి చెప్పినాను, ఈ వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథము జీవాహారము. మనకు జీవాహారమైన ఈ వాక్యము మనలో ఉండిపోవాలి. మన బ్రతుకు నుండి, పుట్టుక నుంచి మరణించేంత వరకు ఈ బైబిల్ గ్రంథంలో మనము ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి, వివాహం తర్వాత పిల్లల కొరకు బిడ్డలను పోషించే విధానంలో, మరి వారి త్రోవ తప్పినప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించే విషయంలో, మనము పాపములో పడినప్పుడు పరిశుద్ధంగా ఎలా జీవించాలో కూడా పరిశుద్ధ గ్రంథములు మరి రాయబడి ఉన్నది. ప్రతిరోజు వాక్యమును చదివేస్తే జీవాహారం ఇదొక్కటే మనకి. ఈ వాక్యమే మనల్ని పరలోకమునకు చేర్చబడుచుంది. ఈ ఒక్క వాక్యమే, పరిశుద్ధ గ్రంథమే ఒక్కటే ఈ విషయములలో ఎందరో మరి ఈ కొంతమంది సాక్ష్యాలు విన్నున్నాము. వాక్యాన్ని, బైబిల్ని కాల్చివేశాను, కాళ్ళతో తన్నాను. వాళ్ళే ఈనాడు వాక్యాన్ని బోధించే సేవకులుగా లేవనెత్తబడ్డారు. దేవునికి తెలుసు ఎలా వాడుకోవాలో మనను, పాపులమైన మనలను ఎలాగో పరిశుద్ధులుగా చేయాలో దేవునికి తెలుసు. మనం పరిశుద్ధులుగా మారాలి అనంటే మనలో మార్పు రావాలి, మన నోరు తెరవబడాలి. నోరు తెరిస్తేనే కదా, పాప క్షమాపణ కోరుకుంటేనే కదా ఆయన మనలను చేరదీసేది. నీ నా పాపముల కొరకే కదా ఆయన కలువరిశిలలో మరి వేలాడి ఉన్నది. నడి వీధులలో సిలువ మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది ఎవరండి? తల్లి ప్రేమిస్తుంది, తండ్రి పోషిస్తూ ఉంటాడు. ఓకే, అంతకు మించిన ప్రేమను ఎవరు చూపిస్తారండి? నా కోసం అమ్మా నువ్వు జైలు శిక్ష అనుభవిస్తావా అనంటే చేస్తావా? నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు వెళ్తున్నావు అని అంటారు. నన్ను కొట్టారా అని అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను కొట్టారని అంటారు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశుద్ధులుగా పరలోకములో నిలబెట్టుకోవడానికి ఆయన పుట్టుక పరిశుద్ధము, కానీ మన పుట్టుక పాపము. ఆయన పుట్టుక పరిశుద్ధం. పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు తన శరీరాన్ని అప్పగించేశాడండి. తన శరీరమును మనం తీసుకుంటున్నాము అనంటే ఏ విధంగా తీసుకోవాలి?
భయముతో తీసుకోవాలి, భక్తితో తీసుకోవాలి, విశ్వాసముతో తీసుకోవాలి, నమ్మకత్వముతో తీసుకోవాలి. రక్షణ మారు మనసు బాప్తీసము తీసుకొని రక్షింపబడిన వారం అయిన మనము విశ్వాసములో ఉన్నామా? వెనక్కి తిరుగుతూ ఉన్నామా? లోయలో పడిపోతున్నాం. మన చెయ్యి ఎవరి చేతిలో ఉండాలండి? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట, ఎప్పుడు ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, మన చెయ్యి ఆయన చేతిలో ఉండాలి. ఆయన చెయ్యి మన చేతిలో ఉండకూడదు. ఎందుకంటే మనము ఆయన చేతిని పట్టుకున్నామంటే పడిపోతాము. పడిపోయినప్పుడు చేతిని విడిచిపెడతాము. అదే దేవా, నిష్కలంకముగా నన్ను మార్చుకున్న నా తండ్రి, పరిశుద్ధముగా మార్చుకున్న నా దేవా, పాపములో ఉన్న నన్ను నైనా లేవనెత్తుము. ఇదిగో నా చేతిని నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. ఇక నుండి నన్ను పరిశుద్ధముగా మార్చుకో తండ్రి అని, పాపము జోలి వెళ్ళను అని వాగ్దానము చేసి ఆయన మన హస్తమును ఆయన చేతికి అప్పగించిన తర్వాత మనం జారి పడిపోయామనుకోండి, లేవనెత్తుతాడు. జారి పడకుండా పైకి లేవనెత్తుతాడు. ఎందుకని? మన హస్తం ఎవరి దగ్గర ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయనప్పుడే మనల్ని ప్రేమించాడు కదా. ప్రేమించు తండ్రి గద్దిస్తాడు కదా. ఆయన గద్దించకుండా పాపములు పడిపోతున్నా ఆయనకు తెలుసు, మన ప్రతి అడుగు ఆయనకు తెలుసు. కాబట్టి ఎక్కడ జారి పడతామో ముందుగానే మన ముందు నడిచిన దేవుడు ఇక్కడ జారుతాము అని చెప్పి పైకి లేవనెత్తుతాడు. ఆ త్రోవ నుండి మనల్ని తప్పిస్తాడు. లోయలో పడిపోతున్నాము, పాపం అనే లోయలో పడిపోతున్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తుతున్నాడు. లేవనెత్తి తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. మరి ఒక మాట చదివిస్తానండి, క్షమించండి. ఒక మాట చదివించి యోహాను లూకాసు వార్త అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్న ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు చాలుమా. ఎవరి చేత కొనుకోబడ్డాడండి అతడు? ఎవరి చేత కొనుకోబడ్డాడు? ఎవరి చేత? దేవదూతల చేత కొనుకోబడ్డాడు. కానీ ధనవంతుడు ఏమయ్యాడు? పరలోకములో ఉండి అంగలారుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా కేకలు వేస్తూ ఉన్నాడు. మనము ధనవంతుని వలె ఉన్నామా? లేదా పరిస్థితుల వలె దాదుల వలె ఉన్నామా? జాషువా గారు మ్యూట్ చేసుకోండి. జాషువా గారు మ్యూట్ చేయండి. మ్యూట్ చేసుకోండి జాషువా గారు. అది అయితే మనము దరిద్రుడి వలె ఉందామా? దరిద్రుడైన లాజరు వలె ఉందామా? ధనవంతుని వలె ఉందామా? ఆయన కుడి పార్శ్వమున మనం కూర్చొని ఉండాలండి. దేవదూతలకు ఆజ్ఞాపించాడు దేవుడు. మరి లాజరుని పట్టుకొని డైరెక్ట్ గా మరి తన తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నాడు. కానీ అమ్మలారుస్తున్నాడు. జాషువా గారు మ్యూట్ చేయండి. మీరు పెడతారు మీరు మ్యూట్ లో పెట్టండి జాషువా గారిని. నేను నా నేమ్తో వచ్చానమ్మా. జోసమూర్తి పాష గారు పెట్టాలి. మనము ఆయన పిలుపు కొరకు ఎదురు చూసుకుంటూ ఉండాలండి. మరి ఆయన పిలుపులో వినువారముగా మనం ఉన్నామా లేమా? ఆయన పిలుపును అంగీకరించిన వారు ఏ విధంగా ఉన్నారు? శ్రమ మరి అనుభవించుటము మేలే మనకి. హబకుకు 3వ అధ్యాయము
హబకుకు 3వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతారన్న. 3వ అధ్యాయం ఎంతండి? 17, 10. చదువుతున్నాను. అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండానను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆమేన్, ఆమేన్. ఒక మాట మళ్ళా చదువుమా. నేను యెహోవా యందు ఆనందించెదను. ఆమేన్. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆమేన్. ప్రభువకు యెహోవాయే నాకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. దేనిలోనండి? అంజురపు చెట్లు పూయకుండినను, ఒలీవ చెట్లు ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలులో పశువులు లేకపోయినను, మన జీవితంలో కూడా కష్టములు, నష్టములు, ఇబ్బందులు, ఇరుకులు, మరి కన్నీళ్లు, వేదనలు, అప్పులు, బాధలు ఉండిన వారు మనం ఏ విధముగా ఉంటున్నామండి? ఏడ్చుకుంటూ మనుషుల దగ్గరికి వెళ్తున్నాము, కానీ భారము కలిగి దేవుని దగ్గరికి వస్తే ఆయన మనలను ఆయన యందు మనం ఆనందించాలి. ఈ కష్టం ఇచ్చినందుకు మరి దేవుని యందు సంతోషించాలి మనం. ఆయన మనకు బలము, ఆయన మనకు ఆధారము. కృంగిన స్థితిలో లేవనెత్తే దేవుడు, మూడు బారిన స్థితిలో నుంచి చిగురింపు చేయగలిగిన దేవుడు ఆయన. మందసమ మీద ఏముందండి? ఫలించడి కొమ్మ అనండి. ఆయన మనలను సౌండ్ కట్ చేశారండి. జాషు గారు నేనే కట్ చేశాను. మళ్ళీ ఎందుకు వచ్చారు? మళ్ళీ పెట్టాను నేనే. ఓకే, మాట్లాడండి. ఆయన మనలను ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయనను ప్రేమించే వారముగా ఉన్నామా లేమా మనం పరీక్షించుకుంటేనే. హృదయ అలంకరణ చేసుకొని ఉండాలి. తన శరీరమును ఏ విధంగా అప్పగించుకొని ఉన్నాడండి? నేను ఆ పాపముల కొరకు తన శరీరమును అప్పగించి ఉన్నాడు. ఆ శరీరమును మనము తీసుకుంటున్నాం కదా. శరీరం ఎందుకు తీసుకుంటున్నామండి? రక్షింపబడిన వారమైన మనము మారు మనసు పొంది బాప్తీసము తీసుకుని ఉన్నాము. ఆయన జీవ గ్రంథములో పేరు రాసుకుని ఉన్నాము. రాసుకున్న తర్వాత నమ్మకముగా ఉన్నామా లేమా? ఆయన యందు విశ్వాసముతో ఉన్నామా లేమా? మన పాపము ఎలా ఉంటుందండి? ఆయన రక్తమును కార్చి ఉన్నాడు కదా సిలువలో. ఈ సిలువ ధ్యానాలు మరి కొంతమంది పాటిస్తారు, మరి కొంతమంది పాటించరు. కానీ చాలా నేను కొన్ని సంఘాలలో చూశాను. అంటే విశ్వాసులైతే ఎంత భారముగా, అమ్మో లెంట్ డేస్ వస్తున్నాయి, ఈ శ్రమ కాలాలు ఇవి, శ్రమల దినాలు ఇవి అని ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడుతున్నారు? శ్రమ అనుభవించటము మేలాయను యేసు మేలాయను, మేలాయను. శ్రమ కావాలి ఆత్మీయులకి. మరి దేవుని బిడ్డలకి శ్రమ కావాలి. శ్రమల కొరకు ప్రార్థించే సంఘాలు ఉన్నాయండి. శ్రమలలో మనము మరి భక్తి ఎక్కువైపోతుంది మనకి. శ్రమ వలన మనకి విశ్వాసం పెరుగుతూ ఉంది. దేవుడు మనకి శ్రమ ఇచ్చాడు అని అంటే ఆ శ్రమ ఎంతవరకు అనుభవిస్తామో అంతవరకు మాత్రమే ఇస్తాడు. తట్టుకోగలిగినంత శ్రమే ఇస్తాడు. తట్టుకోలేనంత శ్రమలేమో మనుషులు పెడితే మన బిడ్డ ఇంతే తట్టుకుంటది అన్న ఆలోచనతోటి దేవుడు అంతే పెడతాడు. శ్రమను మనము కోరుకోవాలి. ఎందుకంటే శ్రమ ఉంటే ఆయనకు దగ్గరగా జీవిస్తాము. మరి తండ్రిగా ఏయో మామూలుగా ఉండిపోయి ఇలా చేసుకుంటా ఉంటే సంతోషంగా హ్యాపీ లైఫ్ ఇలా జీవిస్తూ ఉన్నాం అనుకోండి, దేవుణ్ణి లెక్క చేస్తామా? లెక్క చేయమండి, లెక్క చేయము.
లోకములు పడిపోతాము, గర్విష్ఠులమైపోతాము. శ్రమ ఉంది అన్నాడలా ఆయనకు బహు దగ్గరగా జీవిస్తాము మనము. ఆయనకి దగ్గరగా జీవించిన వారము మనము. ఇంకా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటాము. వధువు వరుని కొరకు ఎలా అలంకరిస్తుందండి? దగదగదగదగ నగలు, చీరలు అన్ని అలంకరించుకొని మేకప్లు, బ్రైడల్ మేకప్లు అన్ని వేసుకుంటది కదండి. కానీ మనము అలంకరించుకోవాలి తెలుసా? బహు సుందరముగా అలంకరించుకోవాలి. బంగారు నగలతో, డైమండ్ నెక్లెస్లతో కాదు, హృదయ అలంకరణ. మనం హృదయ అలంకరణ ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపుకొనబడిన వారముగా మనం ఉండాలి. అది అలంకరణ. మనిషి అలంకరణ కాదు, శరీర అలంకరణ కాదు, కానీ హృదయ అలంకరణ చేసుకొని వధువు వరుని కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మరి పరిశుద్ధుడు కలవరిశిలో మరి మన కొరకు తన శరీరమును, రక్తమును చిందించి తన ప్రాణాన్ని మరి మన కొరకు పెట్టిన తండ్రి కొరకు మనం ఎదురు చూడాలి, అలంకరించుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధిగల కన్యకుల వల్లే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మన హృదయంలో వాక్యమైన నూనెను పోసుకోవాలి, వెలిగించుకోవాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన ఆనాడు ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు చూడలేదా? అయినప్పటికీ గద్దించలేదా? కానీ ఒప్పుకున్నారా పాపమును? ఒప్పుకోలేదు. అయినప్పటికీ దేవుడు ప్రేమించాడు, గద్దించినప్పటికీ ప్రేమించాడు. ప్రేమించు తండ్రి గద్దించడా అండి? అబ్రహామును కూడా దేవుడు హెచ్చరించాడు, ఇస్సాకుని కూడా హెచ్చరించాడు. కానీ మాటకు లోబడ్డారా? లోబడుచున్నామా? మనము కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ మనము ఆయన మాటకు లోబడుతున్నామా? తర్వాత తన శరీరము ఆ యొక్క మాటను నేను పట్టుకోమన్నాను కదా, ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యము ఆయన ఏమనండి, దేని కొరకు ఇచ్చాడని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏదేంటి పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇదేమీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. ఆయన శరీరం అండి. ఆయన శరీరం ఎవరికి ఇస్తున్నాడండి? మీ కొరకు, మన కొరకు, నీ నా పాపముల కొరకు ఆయన తన శరీరాన్ని అప్పగించుకున్నాడండి. తర్వాత 20 అధ్యాయము 22-20 నెక్స్ట్ అండి. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలననైన కృత నిబంధన. ఇదిగో నన్ను అప్పగించి చేయి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. కృత నిబంధన. ఆయన రక్తము తాగువాడు. మనము తింటున్నాం కదా, తాగుతున్నాం కదా. అయితే ఏ విధంగా ఉన్నాము? శ్రమలు వస్తున్నాయి. ఇంకా శ్రమ కాలాలు ఇవి. ఈ 40 రోజులు మ్యారేజెస్ పెట్టుకోకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, ఇవన్నీ చేయకూడదు అని అంటారు కదా. అవి కాదండి. ఆయన రక్తము మన గుమ్మముల మీద ముద్రించుకున్నామా? మరి మరణదూత వచ్చి ఉన్నప్పుడు గృహములోనికి వస్తుందా, లేదా ఆ ముద్ర చూసినప్పుడు బయటికి వెళ్ళిపోతుందా? దాన్ని దాటుకొని వెళ్ళాలి. ఆయన రక్తము మరి గుర్తు మన మీద, మన నొసటన ఉన్నదా లేదా? మన నొసటన ఉంచుకోవాలి. మరణదూత వచ్చినప్పుడు మనల్ని దాటిపోవాలి. ఆయన కృపా సత్య సంపూర్ణుడు కనుక, ఆయన ప్రేమమూర్తి కనుక నీ నా పాపముల కొరకు మరణ శిక్ష విధించుకొని ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఏ పాటి వారము మనము? ఎలాంటి వారము మనము? ఎలాంటిది మన మాట తీరు? ఎలాంటిది మన నడత? పరిశుద్ధముతో నిండుకొని ఉన్నామా మనము? పరిశుద్ధులమా పాపులమా గ్రహించి పాపపు జీవితమును జీవిస్తున్న మనము పరిశుద్ధమైన జీవితాన్ని ఎంచుకొని పరిశుద్ధముగా జీవించాలి.
దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రులుగా చేయడానికి లోకమునకు వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. తల్లి తన బిడ్డను మరచునేమో కానీ ఆయన మనలను మరవలేదు కూడా. మరిస్తే ఈనాడు ఈ క్షణము మనం చూడగలుగుతామా? ఈ క్షణము మనము ఆయన సన్నిధిలో కనబడగలుగుతామా? ఈ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. మరి దేవుడు మనకి అట్టి శ్రేష్టత్వాన్ని ఇచ్చాడా లేదా? ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉంటారు వారి మధ్య నేను ఉంటానని దేవుడు మాట సెలవిచ్చి ఉన్నాడు కదా. చదవండి 84వ కీర్తన 10వ చరణము. 84వ కీర్తన 10వ చరణము. ఈ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. 8 ఒక్కసారి చదువు. 8వ చరణము. యెహోవా సైన్యులకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, ఆలకింపుము. చాలుమా. నా ప్రార్థన ఆలకింపుము. ఆయన శరీరమును, ఆయన రక్తమును మనము గ్రహించాలండి. ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకొని వచ్చిన వారము ప్రార్థనా పరులుగా ఉండాలి ఇక్కడ. దేవా యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకించుము. ఆలకించే దేవుడు అండి యాకోబు దేవా, చెవియొగ్గుము. ఆయన మరి మన ప్రార్థనను ఆలకించాలి కదా. మనము ఆలకించాలి అని అంటే మన నోటి నుండి ప్రార్థన వస్తుందా లేదా? ఏదో నార్మల్ గా వాళ్ళు చేయమన్నారు కదా చేస్తున్నావా? రహస్యమందు మన తండ్రిని రహస్య గృహములో ఒక రూములోకి వెళ్ళి మరి ఆయన యందు మరి ప్రార్థన చేయాలి. ఏకాంతముగా ప్రార్థన చేయాలి. ఆయనతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దిగి వచ్చిందని చప్పట్లు కొట్టుకుంటూ కేకలేసుకుంటూ కాదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మౌనముగా ఉండి ఆయన మాటలను ఆలకించాలి. కాళ్ళల్లో ఆత్మ రాదు, చేతుల్లో ఆత్మ రాదు. కొందరిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. భాషలతో మాట్లాడే వాళ్ళు అందరూ కాదు, కొందరు మాత్రమే. దేవుడు అభిషేక వరమునిచ్చాడు. అభిషేకాన్ని అందరికి ఇవ్వలేదు, కొందరికి మాత్రమే ఇచ్చాడు. ఒక పాస్టర్ అయితే కాళ్ళతోటి అభిషేకం ఇస్తున్నారు, ఆత్మ వచ్చేసింది అని చెప్పేసి. దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్న దైవ సేవకులు లోకంలో ఉండి అన్నారు. ఆయన నమ్మకంగా ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నాము. ఆత్మను రక్షించే వారిగా మనం ఉండాలి. ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేయాలి. మనము ఈ లోకమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు వచ్చి తన శరీరమును అప్పగించుకున్నాడు. పవిత్రులుగా మనల్ని చేయడానికి, పరలోకరములో మనల్ని చేర్చబడడానికి, ఎత్తబడి గుంపులో మనల్ని ఉంచడానికి తన్ను తాను రిక్తునిగా మార్చుకున్న దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము? ప్రతిరోజు ఒకరికి సువార్త ప్రకటించాలి. గొడవలు పడేది కాదు. క్రిస్టియానిటీ అంటే మతం మార్చేది కాదు. వారు మనసును మార్చగలిగేది ఈ వాక్యము. దానిని మాత్రమే బోధించాలి. కానీ మీరు ఇలాగా మా వాళ్ళు ఇలాగా ఇట్లా అవమానించకూడదు. దేవుని నామాన్ని అవమానించకూడదు. మనము సిలువను మోస్తున్నామా లేదా? ప్రతిరోజు మనం సిలువను మోయాలి. 40 రోజులు శిలువ ధ్యానాలు అని అంటున్నారు. కానీ 40 రోజులు శిలువ ధ్యానాలు కాదు, 366 రోజులు మనం సిలువను మోస్తూనే ఉండాలి, మోయాలి. ఆ బాధ్యత మనది. సిలువే నా శరణము. ఆయన శరణు చొచ్చి ఉన్నాడు మన కొరకు. సిలువే మనకు ఆధారము. ఆయన సిలువపై వేలాడెను, రక్తాన్ని చిందించాడు, దారులుగా కార్చాడు. ఆయన ఎవరి కోసము? నేను ఆ పాపముల కోసము, పరిశుద్ధులుగా మార్చడం కోసము ఆయన మన కొరకు శిలువ మ్రానుపై వేలాడి ఉన్నాడు. 3వ దినాన లేచి ఉన్నాడు. మళ్ళా ఎవరి కొరకు? మన కొరకు, నీ కొరకు, నా కొరకు. ఎందుకు? పరలోకములో చేర్చడం కొరకు, పరిశుద్ధులుగా మనల్ని నిలబెట్టడానికి ఆయన మళ్ళా లేచి ఉన్నాడు. శ్రమలు అనుభవించటము మేలే. మనకి శ్రమలను కోరుకోవాలి క్రైస్తవులందరూ కూడా. విద్యార్థులకు పరీక్ష ఒక్కటే,
3 నెలలకి, 4 నెలలకి లేదా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎలా ఉంటాయి కానీ శ్రమలు మాత్రం విశ్వాసికి శ్రమలు మాత్రము ప్రతిరోజు పరీక్షే. ఆ పరీక్షలో మనము నెగ్గాలి. జ్ఞానవంతులముగా అయ్యి మరి శ్రమ వద్దు అని మనం అనవద్దు, మనం అనకూడదు కూడా. దేవా నాకు శ్రమనివ్వయ్యా. శ్రమలలో విశ్వాసం పెరుగుతుంది, మన విశ్వాస్యతను పెంచుకోవాలి. ప్రార్థనలో పెరుగుతాము, ప్రార్థన ఎక్కువైపోతుంది శ్రమ వచ్చినప్పుడు. ఒక మాట నేను చదివిస్తానండి, ముగించుకుందాము. ఒక మాట చెప్పి ముగించుకుందాము, అది ఛార్జింగ్ అయిపోతుంది. హోషేయ 13వ అధ్యాయము 13వ అధ్యాయము హోషేయ 13వ అధ్యాయము 14. ప్రతి ఒక్కరు బైబిల్ ఓపెన్ చేసి ఈ మాటను చదువుదామండి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఓపెన్ చేయండి, చదువు. నేను పాతాళ వశములో నుండి నేను వారిని ఒకరు చదవాలి. యేసు గారు చదవండి సిస్టర్ గారు, ఇందాక నేను చదివేశా. ఆయనను పాతాళ వర్షంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపం నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరిని చాలుమా అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించను, మృత్యు నుండి వారిని రక్షించును. రక్షించే దేవుడు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నన్నైతే నేనైతే నా హస్తమునెత్తి తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులని నేను చెల్లించుకుంటున్నానండి. ఏ స్థితిలో నుంచి ఉండి ఉన్న వారమైన మనల్ని లేవనెత్తాడు. నన్నైతే హీన స్థితి నుంచి లేవనెత్తాడు. వేదనతో ఉన్న హృదయం నుంచి సంతోషాన్ని ఇచ్చాడండి. కన్నీటితో ఉన్న నన్ను నా కన్నీళ్లను నాట్యముగా మార్చాడు. ఆమేన్. చుట్టూ అలుముకున్న అంధకార శక్తుల నుంచి నన్ను విడిపించిన దేవుడు. ఏ విధముగా మనం ఉన్నాము ఆయన ఎడల? మనను విడిపించాలి అని అంటే మన చెయ్యి ఆయన హస్తములో ఉండి అన్నదా, మన హస్తము ఆయన చేతిలో ఉండి అన్నదా లేదా? దేవా ఒక మాట చెప్దామా? ప్రభు అయిన యేసు రమ్ము. ఆయన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ఒక మాట అయిపోయిందని ముగించేస్తాను. 22వ అధ్యాయము 20వ వచనము. ప్రతి ఒక్కరము ఈ మాటని ఎవరు వేసుకుందామండి? ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. 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 ఆయన వస్తున్నాడండి. ఆయన వచ్చి ఉన్నాడండి. ఆల్రెడీ వచ్చేసి ఉన్నాడు. కానీ ఆహ్వానిస్తున్నామా మన హృదయంలోనికి? ఏదో మాట తరముగా కాదు, కానీ హృదయపూర్వకముగా ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించాలి. విశ్వాసముతో మనం ఉండాలి. మనకి 2 కాళ్ళు. కుడి కాళ్ళేమో విశ్వాసము, ఎడమ కాలేమో క్రియలు లేని విశ్వాసము మృతము అన్నట్టుగా, మరి విశ్వాసం అనే కుడికాలు ముందుకు వేసినప్పుడు క్రియ అనే ఎడమకాలు కూడా ముందుకు పడితేనే నడక అనేది సరిగ్గా వేయగలుగుతాం. అవునండి. ఒక్క కాలుతో నడుస్తామా? ఒక కాలు ఉన్న తరువాత ఒక్క కాలుతోటి నడుస్తామా? 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలుతో నడుస్తామా? మనము నడవలేము కదా. ఎందుకని? విశ్వాసం అనే అడుగు ముందుకు వెళ్తుంది, మరి క్రియ అనే అడుగు కూడా ముందుకు వేయాలి కదా. క్రియలు కలిగి మనం ఉండాలి, విశ్వాసములో మనం ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతం అన్నట్టుగానే మనము క్రియ చేస్తూ మరి విశ్వాసములో ఉండాలి. విశ్వాసములో ఉంటూ క్రియ కలిగి మనం ఉండాలి. మన భక్తి జీవితము కూడా ఇలాగుననే మరి క్రియలు కలిగి మనము జీవించాలి. విశ్వాసము కలిగి ముందుకు కొనసాగాలి. మరి హృదయ అలంకరణ మనం చేసుకొని ఉన్నామా?
చదవబడిన వాక్యము మరి లూకాసు వార్త 22వ అధ్యాయము ఇందాక చదువుకున్నాము. లూకాసు వార్త 22వ అధ్యాయములో మనం చదివినట్లుగా ఆయన శరీరము మరి మన కొరకు ఇచ్చి ఉన్నాడు. తర్వాత ఆయన రక్తము మరి మన కొరకు ఇచ్చి ఉన్నాడు. భోజనమైన పిమ్మట చూడండి, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన కొత్త నిబంధన. ఆయన రక్తము నీ నా పాపముల కొరకు చిందించి ఉన్నాడు. ఆయన చిందించిన రక్తముతోటి మనము కడుగుకొని పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. వెనుకకు తిరిగి చూడకుండా ముందుకు కొనసాగాలి. సిలువను చూస్తూ ముందుకు కొనసాగి ఉండాలి. హృదయ అలంకరణ చేసుకొని ముందుకు కొనసాగాలి. హృదయ అలంకరణ ఎలాంటి అలంకరణ? పరిశుద్ధ అలంకరణ, విశ్వాసం అనే అలంకరణ. ఈ అలంకరణ చేసుకొని ఆయన కొరకు ఎదురు చూచు వారముగా మనం అందరం ఉండాలి. బుద్ధిగల కన్యకల వలె ఎదురు చూసుకుంటూ ఉండాలి హృదయముతో. మరి హృదయము ఘోరమైనది. మన కళ్ళు పవిత్రముగా ఉంటే మన తలంపులు పరిశుద్ధంగా ఉంటాయి. మరి పాపముతో కూడుకొని ఉంటే పాపపు ఆలోచనలే వస్తూ ఉంటాయి మనలో. దేనిని చూసుకొని మనం ముందుకు ఆయన వైపు చూసుకుంటూ, జాలి కలిగిన హృదయము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మనల్ని ప్రేమించు దేవుడు. ప్రేమిస్తున్నాడు, ఇంకను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన వైపు చూసి మన హస్తమును ఆయన చేతిలో పెట్టుకొని హృదయ అలంకరణ చేసుకొని ముందుకి కొనసాగుదామండి. వాక్యం మన ఇంట్లో ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ఆమేన్. చక్కగా వాక్యాన్ని